హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఈరోజు కూడా మనము డైలీ మాట్లాడే కొన్ని వాక్యాలు చూసేద్దామండి. మీరు నిన్నటి పత్రిక చూసారా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా? ఆమె నీకు చెప్పాలనుకుంది, నేను ఆ సంగతే మర్చిపోయాను. మరి లేట్ వీడియో చూసేద్దాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్, వాళ్ళని నేను అడగను. ఐ డోంట్ ఆస్క్ దెమ్. నేను వాళ్ళని అడగలేను అంటే ఐ కాంట్ ఆస్క్ దెమ్ అనాలి. ఐ కాంట్ ఆస్క్ దెమ్. నేను అక్కడికి రాలేను. ఐ కాంట్ కమ్ దేర్. అంటే కాంట్ అంటే ఇక్కడ కెనాట్ అని అంతే. ఐ కెనాట్ కమ్ దేర్. కాఫీ చల్లారిపోతుంది అంటుంటాం కదా. కాఫీ ఈజ్ గెటింగ్ కోల్డ్. కాఫీ చల్లగా అయిపోతుంది అని. నిన్ను ఎవరైనా కొట్టారా? డిడ్ ఎనీబడి హిట్ యూ? నిన్ను ఎవరైనా కొట్టారా? నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు అంటే నౌ యూ కెన్ గో అంటాం. నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. నౌ యూ కెన్ గో. నా మూడు పాడు చేయకు అంటే డోంట్ స్పాయిల్ మై మూడ్ అంటాం. డోంట్ స్పాయిల్ మై మూడ్. నువ్వు ఇది చేయగలవు. యూ క్యాన్ డూ దిస్. చేయగలవు అన్నప్పుడు మనము కెన్ వాడతాం కదా, అలా. నేను ఆ సంగతే మర్చిపోయాను అంటే ఇట్ హ్యాస్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై మెమరీ అంటే మర్చిపోవడము అనేసి. ఇట్ హ్యాస్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై మెమరీ. నేను అసలు సంగతే మర్చిపోయాను అని. ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వాట్ టు సే టు యూ. నేను నీకు ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు అన్నప్పుడు ఐ డోంట్ నో వాట్ టు సే టు యూ. నువ్వు స్థానంలో ఉంటే ఏం చేసేవాడివి? నువ్వు నా స్థానంలో అంటే నా ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వు ఏం చేసేవాడివి అన్నప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ మై పొజిషన్ వాట్ వుడ్ యూ డూ? ఇఫ్ యు ఆర్ ఇన్ మై పొజిషన్ వాట్ వుడ్ యూ డూ? ఆమె నీకు చెప్పాలని అనుకుంది అంటే షీ థాట్ ఆఫ్ టెల్లింగ్ యూ అంటాం. షీ థాట్ ఆఫ్ టెల్లింగ్ యూ అని చెప్తూ ఉంటాం. అతను ఇంకా ఏమి మాట్లాడాడు అంటే వాట్ ఎల్స్ డిడ్ హీ స్పీక్ అంటాం. ఎల్స్ అంటే ఇంకా అని. వాట్ ఎల్స్ ఇంకా ఏం మాట్లాడాడు. వాట్ ఎల్స్ డిడ్ హీ స్పీక్. ఇది ఎవరు చేశారో కనుక్కున్నావా అంటే డిడ్ యూ ఫైండ్ అవుట్ హూ డిడ్ దిస్ అంటాం. డిడ్ యూ ఫైండ్ అవుట్ అంటే నువ్వు కనుక్కున్నావా అని. హూ డిడ్ దిస్ ఇది ఎవరు చేశారో అనేసి. నీకు గుర్తు చేయడానికి నేను ఫోన్ చేస్తున్నాను అంటే ఇట్స్ కంటిన్యూస్ అనమాట. చేస్తున్నాను అని. ఐఎమ్ కాలింగ్ యూ టు రిమైండ్ అంటే గుర్తు చేయడము అనేసి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్ అంటాం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది ఇక్కడికి 10 నిమిషాల ప్రయాణం. 10 minutes ఓన్లీ అంటే చాలా దగ్గర, 10 నిమిషాలు ఇక్కడి నుంచి చెప్తూ ఉంటాం కదా. ఆ సందర్భంలో ఏం చెప్తామంటే ఇట్స్ 10-minute డ్రైవ్ ఫ్రమ్ హియర్. ఇట్ ఈజ్ ఏ 10-minute డ్రైవ్ ఫ్రమ్ హియర్ అంటాం. విజయవాడకి ఎంత దూరం? హౌ ఫార్ ఈజ్ ఇట్ టు విజయవాడ. విజయవాడకి ఎంత దూరము? హౌ ఫార్ ఈజ్ ఇట్ టు విజయవాడ. అతను మీకు ఏది చెబితే అది చేయండి. మీరు అది చెయ్యండి అని ఒక ఆర్డర్ లాగా చెప్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. అతను మీకు ఏం చెప్తే అది చేయండి అని. మీకు ఇంకొంచెం సమయం ఉందా అంటే డూ యూ హ్యావ్ సమ్ మోర్ టైం అంటాం. మీకు ఇంకొంచెం సమయం ఉందా? డూ యూ హ్యావ్ సమ్ మోర్
టైం, మీకు ఇంకొంచెం సమయం ఉందా అనేసి. నాకు చదవడానికి సమయం లేదు, నాకు చదవడానికి సమయం లేదు అన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ అంటాం. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్, నాకు చదవడానికి సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్. నాకు నిద్రపోయే సమయం లేదు, నాకు నిద్రపోయే సమయం లేదు అని చెప్పే సందర్భంలో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు స్లీప్ అంటాం. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు స్లీప్, టు స్లీప్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు స్లీప్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా అంటే ఆర్ యూ గోయింగ్ అవే ఫ్రమ్ హియర్, ఆర్ యూ గోయింగ్ అవే ఫ్రమ్ హియర్. మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారా, అవే ఫ్రమ్ అన్నప్పుడు దూరంగా అనేసి. నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను, నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. ఇది జనరల్గా వాడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటాం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీరు దయచేసి ఉంచండి, మీరు దయచేసి ఉంచండి అంటే ఏదైనా ఇచ్చి ఇది ఉంచండి అంటాం కదా, అప్పుడు యూ ప్లీజ్ కీప్ ఇట్ అంటాం. యూ ప్లీజ్ కీప్ ఇట్. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలను, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలను. ఐ కెన్ గో వేర్ ఎవర్ ఐ వాంట్. ఎప్పుడు కావాలంటే ఇక్కడ వెనెవర్ రావాలండి, వెనెవర్. ఐ కెన్ గో వెనెవర్ ఐ వాంట్. నేను అతన్ని ఈరోజు ఎలాగైనా కలవాలి, నేను అతన్ని ఈరోజు ఎలాగైనా కలవాలి అంటే ఐ మస్ట్ మీట్ హిమ్ టుడే ఎనీవే. అట్ ఎనీ కాస్ట్ కూడా చెప్పొచ్చు, టుడే ఎట్ ఎనీ కాస్ట్ అనొచ్చు, లేదా ఎనీవే ఎలాగైనా కానీ. ఐ మస్ట్ మీట్ హిమ్, నీకు తప్పకుండా అతన్ని కలవాలి అని. నేను ఈ ప్రాంతానికి కొత్త, నేను ఈ ప్రాంతానికి కొత్త. ఐఎమ్ న్యూ టు దిస్ ప్లేస్, ఐ ఆమ్ న్యూ టు దిస్ ప్లేస్. నేనక్కడ ఉండలేకపోయాను, నేనక్కడ ఉండలేకపోయాను. ఐ కుడెంట్ స్టే దేర్ అంటాం. అక్కడ దేర్, ఐ కుడెంట్ స్టే దేర్. నేను అక్కడ ఉండలేకపోయాను, ఐ కుడెంట్ స్టే దేర్. వాళ్ళు నన్ను అక్కడ చూసి సంతోషపడ్డారు, వాళ్ళు నన్ను అక్కడ చూసి సంతోషపడ్డారు. దే వర్ సో హ్యాపీ టు సీ మీ దేర్, దే వర్ సో హ్యాపీ టు సీ మీ దేర్. వాళ్ళు చాలా సంతోషపడ్డారు, ఎందుకంటే టు సీ మీ దేర్ అంటాం. ఇది నాకు ఆశ్చర్యం కలిగించద్దు, ఇది నాకు ఆశ్చర్యం కలిగించద్దు. ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ, ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు అని. నిన్న మేము ఊరిలో లేము, నిన్న మేము ఊర్లో లేము అంటే వీ వర్ నాట్ ఇన్ టౌన్ ఎస్టర్డే అంటాం. వీ వర్ నాట్ ఇన్ టౌన్ ఎస్టర్డే. నిన్న మేము ఊర్లో లేము అనేసి. మీరు నిన్నటి పేపర్ చూసారా, మీరు నిన్నటి పేపర్ చూసారా అంటే డిడ్ యూ సీ ఎస్టర్డేస్ పేపర్ అంటాం. డిడ్ యూ సీ ఎస్టర్డేస్ పేపర్, మీరు నిన్నటి పేపర్ చూసారా, ఎస్టర్డేస్ పేపర్. డిడ్ యూ సీ ఎస్టర్డేస్ పేపర్. మీరు నిన్నటి పత్రిక చూసారా, దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు. డిడ్ యూ సీ అనొచ్చు, అదేవిధంగా హ్యావ్ యూ సీన్ ఎస్టర్డేస్ పేపర్ చెప్పొచ్చు అనమాట. రెండు ఒకటే మీనింగ్ వచ్చినప్పటికీ కూడా అక్కడ వాళ్ళ టెన్స్ అనేది వేరే అనమాట. హ్యావ్ యూ సీన్ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్, హ్యావ్ యూ సీన్ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్. మీరు అలాంటి పని చేయకూడదు, మీరు అలాంటి పని చేయకూడదు అంటే షుడ్ నాట్ డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్. యూ షుడ్ నాట్ డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్, యూ షుడ్ నాట్ డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్. మీరు అలాంటి పని చేయకూడదు అనేసి. అతని తమ్ముడు నాకు తెలుసు, అతని తమ్ముడు నాకు తెలుసు. హిజ్ యంగర్ బ్రదర్ ఈజ్ నోన్ టు మీ, హిజ్ యంగర్ బ్రదర్ ఈజ్ నోన్ టు మీ. అతని తమ్ముడు నాకు తెలుసు అనేసి. మీ ఊరు ఇక్కడికి ఎంత దూరం, మీ ఊరు ఇక్కడికి ఎంత దూరం. హౌ ఫార్ ఈజ్ యువర్ టౌన్ ఆర్ హౌ ఫార్ ఈజ్ యువర్ హోమ్ టౌన్ ఫ్రమ్ హియర్. అంటే మీ సొంత ఊరు ఇక్కడికి ఎంత దూరము, హోమ్ టౌన్ అంటే సొంత ఊరు అనమాట. హౌ ఫార్ ఈజ్ యువర్ హోమ్ టౌన్ ఫ్రమ్ హియర్. నేను మీ గ్రామంలో కొంత సమయం గడిపాను, లేదా మీ ఊర్లో నేను కొంతసేపు ఉన్నాను, కొన్ని రోజులు ఉన్నాను అన్నప్పుడు ఐ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ యువర్ విలేజ్ అంటాం. ఇన్ యువర్ విలేజ్. ఐ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ యువర్ విలేజ్. ఐ స్పెండ్ అంటే గడపడం అని. స్పెండ్కి నెక్స్ట్ ఫామ్ వచ్చేసి స్పెంట్ అనమాట, వీటి ఫామ్. నిన్న మీ ఇంటికి ఎంతమంది వచ్చారు, నిన్న మీ ఇంటికి ఎంతమంది వచ్చారు. హౌ మెనీ పీపుల్ కేమ్ టు యువర్ హౌస్ ఎస్టర్డే, హౌ మెనీ పీపుల్ కేమ్ టు యువర్ హౌస్ ఎస్టర్డే. నిన్న మీ ఇంటికి ఎంతమంది వచ్చారు. కేమ్ టు యువర్ హౌస్ ఎస్టర్డే.
దట్స్ ఇట్ అండి టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో మంచి వీడియోతో చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.